హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, జూన్ 5 వరకు ఏ జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా భిన్న వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా భాగాల్లో అయితే వర్షాలు నమోదవుతున్నాయి. మధ్యాంధ్ర నుంచి కూడా మనకి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు ఉంటున్నాయి. దాదాపుగా మధ్య తెలంగాణ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో ఉష్ణోగ్రతలు కొంతమేర ఎక్కువగానే నమోదవుతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రతి సంవత్సరం కంటే త్వరగానే నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తాయి అనుకున్నప్పటికీ మనకి లేట్ అయితే అవుతున్నాయి. బంగాళాఖాతంలో తేమ శాతం కూడా అత్యధికంగా ఉండడం వల్ల బంగాళాఖాతం నుంచి తేమగాలులు నేరుగా కోస్తాంధ్ర జిల్లాలోకి విస్తరించడం వలన కూడా మనకి కోస్తా తీర భాగాలు శ్రీకాకుళం కానీ విజయనగరం, విశాఖపట్నం భాగాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో జూన్ 3, 4, 5 తేదీల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో ఇదే విధంగా వర్షాలు నమోదవుతాయి. తెలంగాణలో ఉత్తర తెలంగాణ భాగాల్లో మోస్తరు వర్షాలు, మధ్య తెలంగాణ భాగాల్లో జల్లులు నమోదవుతాయి. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికైతే పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి వెదర్.